ఆడవాళ్లని ఇంటికి పరిమితం చేసే బీజేపీ భావజాలం కేసీఆర్లో ఉందన్నారు మంత్రి సీతక్క. మహిళల ఉచిత బస్సు గ్యారంటీని దిక్కుమాలిన పథకమన్న కేసీఆర్పై ఫైర్ అయ్యారామే. బీఆర్ఎస్ భూస్వాములకు రైతు బంధు పడలేదని గగ్గోలు పెడుతున్నారంటున్న సీతక్కతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ సభకు నిర్మల్లో వేదిక సిద్ధమైంది. దీనికి సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క ఇక్కడ ఉన్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి, రాహుల్ గాంధీ ఎటువంటి ప్రకటన ఇక్కడ చేయబోతున్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మేడం చెప్పండి, సభకు ఏర్పాట్లు ఏ విధంగా సాగుతాయి? సభ ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పబ్లిక్ ఆన్ ద వే టు పబ్లిక్ మీటింగ్. రాహుల్ గాంధీ గారి రాక కోసం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇప్పటికే చూస్తున్నారు, మరి వచ్చి కూర్చుంటా ఉన్నారు. చాలా ఆసక్తిగా ఆనందంగా వస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోబోతున్న ఈ శుభ సందర్భంగా రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ అనేది ఇంకా మాకు బూస్టింగ్ను అదేవిధంగా మెజార్టీ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సీతక్క గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే 1991 తర్వాత ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీకి హస్తగతం కాలేదు. ఈసారి మీకు హోప్స్ ఉన్నాయంటున్నారు. మీ అంచనాలు ఏంటి, మీ సమీకరణాలు ఏంటి? తప్పకుండా పార్లమెంటు ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎంపీలు ఉన్నారు. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము పూర్తి స్థాయిలో ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా బీజేపీని చూసారు, బీఆర్ఎస్ని చూసారు. ఆ రోజు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ఉన్నప్పుడే ఈ గ్రామాలలో, ఈ ప్రాంతాలలో రోడ్లైనా, అదేవిధంగా ప్రాజెక్టులైనా, బాసరా ట్రిపుల్ ఐటీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే రావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. తప్పకుండా వెనుకబడ్డ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకుపోతారు. మేడం, 6 గ్యారెంటీలు మీరు అమలు చేశామంటారు. ఒక దిక్కుమాలిన గ్యారెంటీని అమలు చేశారు, ఒకే ఒకటి అమలు చేశారు. ఆ దిక్కుమాలింది ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు అని చెప్పి నిన్న మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మీరు ఎలా చూస్తారు? ఆయన కేసీఆర్ గారు దిక్కుమాలిన బస్సు అనేది అంటే ఆర్టీసీ మీద ఎంత కుట్ర ఉందో చూడండి, మహిళలు ఎక్కే ఉచిత బస్సు మీద ఎంత కుట్ర ఉందో చూడండి, ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు. ఆడబిడ్డలను అవమానించిన ఎవరు కూడా మనగలిగింది లేదు, వాళ్ళకి ఎక్కడ చరిత్రలో హీనులుగా మిగిలిపోతారని చెప్పేసి రాష్ట్ర మంత్రి సీతక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, నిర్మల్ నుంచి.